హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాం. అందరూ బాగుండాలి, అందరిలో మేము కూడా బాగుండాలి ఎప్పుడు కోరుకుంటాను. ఏం లేదు ఫ్రెండ్స్, చిన్న సంజు మొక్క గురించి ఉంటారు మీరు కూడా. దాని గురించి చిన్న కథ చెప్దామని వీడియో తీస్తున్నాను. ఏం లేదు ఫ్రెండ్స్, ఒక ఊరు ఉంది. ఒక ఊరిలో భార్య భర్త ఇద్దరు బాగుండేవాళ్ళు అనమాట. అయితే అంటే ఊర్లో అందరూ ఉండారు, భార్య భర్తనే కదా అందరు ఉండారు ఫ్రెండ్స్. అంటే వీళ్ళు ఎక్కువ కష్టం చేసుకుంటా ఆ పనికి పనికి బాగా బాతుంటారనమాట. ఈయన ఈయన ఎప్పుడు అడుగు బాతుంటాడు. బర్రెలు గాయను, మేకలు గాయను, లేకపోతే కట్టులకో లేకపోతే ఏదో పనికి పోతూ ఉంటాడు అనమాట. ఈ ఉండి ఆయన భార్య ఉండి వంట చేసుకొని ఆయనకి ఎత్తుకొని ఇచ్చొస్తుంటుంది. అలా 10 రోజులు 20 రోజులు జరిగిపోయిన తర్వాత ఈయన ఇంకా కొండ మీద ఏం మేత ఏం లేదని మేకలకి ఏరే కొండ మీదకి దూరుకొని పోతాడు. ఏరే కొండ మీద దూరుకొని పోయిన తర్వాత ఈమె ఎప్పుడు అన్నం ఒకసారి ఆయనకి ఏదైనా చేపలు కానీ ఏదైనా అంటే భలే ఇష్టం అనమాట. ఆ ఊరికి పక్కిలు అనేది అమ్మనొచ్చాయి ఫ్రెండ్స్. ఆ పక్కిలు తీసుకొని శుద్ధంగా తోముకొని వండుకొని అన్నం పెట్టుకొని కూర పెట్టుకొని పోయింది ఆమె. సగం దూరం అడవిలో బెలకు జోరు వాన వచ్చింది, భలే వాన వచ్చింది. అట్టేటప్పుడు ఆమె ఒక చెట్టు కింద పోయింది. వాళ్ళ భర్తని పిలుచుకుంటా పోతే అంకంటే ఇది కొత్త అడవి కదా, పాత అడవి అయితే నేరుగా వాళ్ళ భర్త కాడికి వెళ్ళిపోయి ఉండేది అనమాట. నాకు అర్థమైపోయే దారే కదా అని, ఆడుంటాడని తెలుసు కాబట్టి. ఇది కొత్త అడవికి పోయాలకి, ఇంకో కొండ మీదకి పోయాలకి వాళ్ళ భర్తని పిలుచుకుంటే పిలిచికి మధ్యలో జోరు వాన అనమాట. ఉరుములతో మెరుపులతో జోరు వాన వచ్చాక ఒక చెట్టు కింద పోద్దాము. ఆ చెట్టు కింద నిలబడి వానంతా అయిపోయిన దాకా, వానంతా కురిసిన దాకా ఉండి అవును పోద్ది, వాళ్ళ భర్తని ఎత్తుక్కుంటా పోద్ది. ఇంకా అన్నం కూర ఎత్తుకొని పోయి ఒక చెట్టు కింద చేరి ఏమండి రాండి అన్నం తిందు అని చెప్పి వెళ్తుంది. ఆయన సరేలని చెప్పి ఆయన కాలు చేతులు అన్నీ కడుక్కొని ఆయన వస్తాడు. వచ్చి ఇంకా అన్నం ప్లేట్లో పెట్టి ఇంకా టిఫిన్ బాక్స్ మోద్దీయంగానే ఆ చేపలు కదా, పక్కిలు కదా తిరుగుతూ ఉండే కూరలు. ఇదేంది ఇది చేపల కూర తెచ్చానని చెప్పి పక్కిల కూర బతికిన పక్కిల కూర చేసుకొని వచ్చామని చెప్పి అడతాడు ఆయన. కాదండి, నేనేం కూర వండింది, మధ్యలో వాన వచ్చింది కదా ఇందాక, ఆ వానకి నేను చెట్టు కింద పోయాను, ఆ చెట్టు కింద ఇటు మారిపోయిందని చెప్పద్దు. ఇంకా అన్నం కూడా తినకుండా ఆ చెట్టు ఆడ చూపిద్దురా అని చెప్పి ఇద్దరు భార్య భర్త అక్కడ ఉండే వాళ్ళందరూ వస్తారు. వచ్చిన ఎంత ఎతికినా ఆడివంతా కొండలంతా తిరిగి ఎతికినా ఈ ఆడ కనపడదు. ఈ ఆడ కనపడిపోయాలకి తిరిగి ఇంటికి వస్తారు. ఫ్రెండ్స్, ఏదైనా మనకి ఆ చెట్టు కిందనే ఉనింది ఆమె కొంచెంసేపు, ఆ చెట్టు కిందనే నిలబడింది కానీ కనుక్కోలేకపోయింది. అలా అని తలరాతుండాలి. సంజు వేరు దొరకాలన్నా, కొమ్మ దొరకాలన్నా, మొక్క దొరకాలన్నా అదిష్టం అనుక రాలా మనకి. అదేంటంటే సంజు మొక్క ఆంజనేయ స్వామి లక్ష్మణ కోసం తెచ్చిన సంజు మొక్క సుక్కల పర్వతంకి పోయింది. ఆమె తెలియక కొండ మీదకి పోయి మేత మోసేదానికి పోతే అక్కడికి వెళ్ళింది. అది జరిగింది ఫ్రెండ్స్. అన్నిటికీ రాత ఉండాలి కదా. అంతసేపు నిలబడ్డా అది సంజీవ్ మొక్కను కనుక్కోలేకపోయింది. ఆ పక్కిలుగా మారిపోయినాయి, కూర పక్కిలుగా మారిపోయినాయి అని మా అమ్మోళ్ళు పెద్దోళ్ళ కాలం ఈ కథ చెప్తుంటే నేను విన్నా ఫ్రెండ్స్. నా కథ మీకు నచ్చితే ఒక వీడియో చేసి ఒక లైక్ చేయండి. సరేనా? బాయ్.